ఈ రోజు మనం సిస్టమ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ స్ట్రెంగ్తన్ చేస్తూ వస్తున్నాం. 2 సంవత్సరాల కంటే ముందు మేము ప్రజల్లోకి వెళ్లి మ్యాండేట్ అడిగాం. ఇవన్నీ చేస్తాం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 కేంద్రంగా చేసుకుని పాలన చేస్తామని హామీ ఇచ్చాం. 57% మ్యాండేట్ ఇచ్చారు. ఇది అనూహ్యం. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వేరే రాష్ట్రాల్లో కూడా ఇటీవల ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు రాలేదు. అయితే దానికి కారణం కూడా మీరు చూస్తే 1924 అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అదే మరిగా వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. చాలా సమస్యలు వచ్చాయి. నేను 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకే అంతుబట్టినటువంటి అఘాతం. మా ఫైనాన్స్ సెక్రటరీ గారైతే మొదటి నుంచి సార్ ఇది సాధ్యం కాదనే స్టార్ట్ చేసేవారు. అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. ఆ రోజు మేము చాలా హామీలు ఇచ్చాం. సంక్షేమం సుజావుగా చేస్తాం, టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుంది, క్యాలెండర్ కూడా ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి మళ్లీ ఘాట్లో పెడతామని చెప్పాం. ఎవరికి ఇబ్బంది లేని సుపరిపాలన అని చెప్పి హామీ ఇచ్చాం. ఈ హామీలన్నీ గుర్తుపెట్టుకుని 2 ఏళ్లు మనందరం సమిష్టిగా పనిచేశాం. గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసింది యంత్రాంగం అమలు చేశారు. ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని మార్పులు వచ్చాయి, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం.